గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో విషయం ఏంటిదంటే ఈ వీడియోలో విఆర్ఓ, విఎల్ఓ, విఆర్ఏ వ్యవస్థ గురించి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా క్వాలిఫికేషన్, అదేవిధంగా సిలబస్, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేసి ఈ విషయం మొత్తం ఈ వీడియోలో పరిశీలిద్దామండి. అదేవిధంగా సిఎంఓ పరిశీలనలో విఎల్ఓల ఎంపిక దస్త్రం అనేసి మనకు ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రామస్థాయి అధికారుల నియామక ప్రక్రియ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉన్నట్లుగా తెలిసింది. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక విఎల్ఓను నియమించాలనేసి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం గత డిసెంబర్లో పూర్వ విఆర్ఓ, విఆర్ఏలలో ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తు స్వీకరించింది. 6,500 మంది దరఖాస్తులు చేయగా జనవరిలో వారి అర్హతలను పరిశీలించారు. వీరికి రాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామని రెవెన్యూ మంత్రి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికే స్పష్టం చేశారు. విఎల్ఓ నియామక ప్రక్రియకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేయాల్సి ఉండడంతో దస్త్రం సిఎంఓలకు చేరినట్లుగా సమాచారం. ఏ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ విఎల్ఓకు 6,500 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో 10,954 గ్రామాలు ఉన్నాయి. అంటే మొత్తం 12,000 దాకా ఉన్నాయి. దీంట్లో 6,500 మందే చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ మిగతా 6,000 దాదాపుగా 12,000లో మిగతా 6,000 వేకెన్సీ ఉన్నట్లుగా సమాచారం. రాత పరీక్షల్లో ఎంతమంది అర్హత సాధిస్తారో స్పష్టత వచ్చాక మిగిలిన గ్రామాలకు విఎల్ఓ నియామక ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందనేసి, దీంతో పాటు 1000 మందిని సర్వేయర్లు కూడా నియమిస్తారనేసి దరఖాస్తులు స్వీకరిస్తారు. సో ఈ మంత్రివర్గ సమావేశంలోనే చర్చించి వచ్చే శాసనసభల్లోనే ప్రవేశపెట్టాలనేసి చెప్తున్నారనమాట. సో ముఖ్యంగా ఏంటిదంటే ఈ విఆర్ఓ, విఎల్ఓ, విఆర్ఏ వ్యవస్థ ఇప్పుడు విషయం ఏంటంటే విఆర్ఓ, విఎల్ఓ అంటే రెండు కూడా ఒకటే అండి. విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, దాని పేరు మార్చి విఎల్ఓగా మార్చారు. విలేజ్ లెవెల్ ఆఫీసర్గా మార్చారండి. అదే విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా ఉంటారనమాట. అప్పుడు గతంలో మనకు విఆర్ఓ ప్లస్ విఆర్ఏ రెండు కలిపి 25,000 పై పోస్టులు ఉండేవి. సో మనకు రీసెంట్గా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఓలను తొలగించిందండి. అప్పుడు వాళ్ళని తొలగించిన తర్వాత మనకు రెవెన్యూ వ్యవస్థ లేకుండా పోయింది అనమాట. రీసెంట్గా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే పథకాలు ఉన్నాయో అవి గ్రామ స్థాయికి చేరాలంటే ఖచ్చితంగా ఈ విఎల్ఓ వాళ్ళు లేదా విఆర్ఓ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలనేసి తెలిపారనమాట. దీనిలో కానీ పాతవారు 5,000 మెంబర్స్, కొత్తవారు 7,000 పై పోస్టులతో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ముందుకు 2025లో నోటిఫికేషన్ ఇస్తారు. అది జాబ్ క్యాలెండర్లో ఇస్తారా లేదా అనేది స్పష్టత తెలియాల్సిన విషయం ఉన్నది. ఎందుకంటే సీఎంఓలకు ఆ విషయం అనేది చేరినట్లుగా అవకాశం ఉంది. సో తొందరలోనే మనకు ఒక నిర్ణయం వస్తుంది. సో ఆల్రెడీ చెప్పారు, కేబినెట్ కమిటీ భేటీ తర్వాత ఏదైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందనేసి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎన్ని డిగ్రీ ఉంటుంది సార్. అదేవిధంగా శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, బేసిక్ పే 24,000 స్టార్ట్ అవుతుంది. తర్వాత 72,000 వరకు ఎండ్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది సార్ అంటే 18 నుంచి 34 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. తర్వాత సిలబస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ లేదా అండ్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే 150 మార్క్స్ ఉంటాయండి. 150 మార్క్స్ అని ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళ తరపు నుంచి తర్వాత హైయెస్ట్ ఎవరైతే ఆ పోస్టులకు తగ్గట్టుగా వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీ బట్టి ఎంపిక చేస్తారనమాట. సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్. సో సీఎంఓల పరిశీలనలో విఎల్ఓల దస్త్రం అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇది అతి తొందరలోనే రాబోతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి 2025 సంవత్సరం గాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్నాడు.